కాంట్రాక్టు కార్మికులకు 9,900 వేతనం చెల్లించాలి. సిఐటియు మండల కార్యదర్శి తేలకపల్లి శ్రీనివాసరావు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం ప్రియురాల ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు బేసిక్లో స్వీపర్లుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను రోజువారీ విధులు కాకుండా అదనంగా ఆర్టీసీ డిపో నుండి బస్టాండ్ వరకు రోజుకు 20 వాటర్ క్యాన్లు నెత్తి మోతతో తెప్పిస్తున్నారని సిఐటియు మండల కార్యదర్శి తేలకపల్లి శ్రీనివాసరావు ప్రియురాల పట్టణంలో బుధవారం సాయంత్రం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు మేము మోయలేమని సంబంధిత అధికారి ఎస్టీఐకి తెలియజేయగా వారు వాటర్ తేకపోతే పనికి రావద్దని కార్మికులు చెప్పారని, కార్మికులు వారిని నియమించిన కాంట్రాక్టర్ను వివరణ అడగగా ఆయన మీ పని నిబంధనలో వాటర్ తేవాలని ఎక్కడా లేదని, మీరు తేవాల్సిన అవసరం లేదని కార్మికులకు తెలియజేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్ కార్మికులకు నెలకు పిఎఫ్, ఈఎస్ఐ మినహా నెలకు 9,900 వేతనం ఇవ్వాల్సి ఉండగా వారికి గత మార్చి నెలలో 7,500, ఏప్రిల్ తర్వాత 8,000 మాత్రమే కాంట్రాక్టు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా వారికి 9,900 రూపాయల వేతనం ఇవ్వాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. అలానే నెలకు 1,100 నుండి 2,400 వరకు కాంట్రాక్టు దోపిడీ చేస్తున్నారని, అదేవిధంగా నెలకు 4 వారాంతపు సెలవులు మరియు పండగ సెలవులు ఇవ్వాల్సి ఉండగా ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. జోక్యం కలుగ చేసుకోవాలని చెప్పి నిన్న మేము మెమోరాండం ఇవ్వడానికి పోతే మేము మీ మెమోరాండం తీసుకో మాకు అవసరం లేదని చెప్పి మెమోరాండం తీసుకోవడానికి కూడా మేనేజర్ గారు సిద్ధంగా లేడు. కాంట్రాక్టర్ తోటి మేము మాట్లాడటానికి వెళ్తే ఆయన దురుసుగా మీతోటి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు యూనియన్ తోటి సంబంధం లేదు, మేము వాళ్ళని తొలగిస్తున్నాము, మాకు నీళ్లు మొయ్యాల్సిందేను, లేకపోతే మాకు అవసరం లేదని చెప్పి కాంట్రాక్టర్ గారు మాట్లాడారు. కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే మహిళలతోటి ఆ విధంగా పని ఒత్తిడి చేయించడం అనేది దుర్మార్గం. నీళ్లు పోపించడం అనేది వాళ్ళకి సంబంధం లేని పనిని చేయించడానికి వీల్లేదని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేతనాలు ఏదైతే కోత పెడతా ఉన్నారో ఆ వేతనాలు లేబర్ యాక్ట్ చట్టం ప్రకారం వాళ్ళకి రావాలన్నటువంటి 9,900 రూపాయలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, అదేవిధంగా పండగ సెలవులు, వారాంతరపు సెలవులకు సంబంధించి కూడా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము ఆందోళన చేపడతామని చెప్పి కోరుతా ఉన్నాం. కార్మికులు ఏదైతే వేధింపులకు గురి చేస్తామని తొలగిస్తామని చెప్పి యాజమాన్యం చెప్తా ఉందో వాళ్ళని కనుక అక్రమం కనుక తొలగిస్తే మేము సిఐటిగా ఊరుకోము, మేము వాళ్ళ పక్కన ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.